ఆదివారం దేంతో నింపుతున్నాం? రేపు ఆఫీస్ ఉందన్న దిగులుతోనేగా నింపేది. మరి ఇక నిద్ర ఫ్రెష్గా ఉంటుందా? ఈ దిగులు పెట్టుకొని నిద్రపోతే ఆలోచన ఉంటేనే నిద్ర పట్టదంటారు, భయం ఉంటే నిద్ర పట్టదంటారు, ఎక్కువ సంతోషం ఉంటే నిద్ర పట్టదంటున్నారు. అసలు మనం వినేవన్నీ కూడా అన్ని వార్తలన్నీ అట్లనే ఉన్నాయి. మరి ఆదివారం నీకు ఫ్రెష్నెస్ రాలేదు. అసలు ఆరంభం ఆదివారము అంటే ఆదిలో ఆ ఒక్కరోజు పనికి ఆరంభానికి ఏదో ఒక స్టార్టింగ్ పాయింట్ ఉండాలి కదా. స్టార్టింగ్లోనే మొదటి ఆరంభంలోనే ఆ లక్షణాలు ఉంటే మిగిలిన 5 రోజులు అంటే సోమవారం నుంచి శుక్రవారం దాకా ఈ 4 రోజులు ఎట్లా ఉంటుంది? ఆదివారం నాటిది కనపడదు ఇక్కడ. ఆదివారం సరే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, ఎక్కడో షాపింగ్కి వెళ్తారు, ఏదో తింటారు, ఏవో చేస్తారు. ఎంజాయ్ చేశారా? చేయలేదా? ఈ చేసిందంత ఊరుకుంటుందా? రేపు ఉండదన్న భయాన్ని కల్పించదు. అందుకనే కృష్ణ పరమాత్మ అసలు స్ట్రెస్ మేనేజ్మెంట్ భౌతికీతే. అక్కడ మీరు పని కర్మ చేస్తూ అలానే అనుభవించండి, ఎంజాయ్ చేయండి. కానీ ఇక్కడ అనుభూతిగా పెట్టుకోవద్దు. పెట్టుకుంటే ఏమవుతుందంటే నేను ఒత్తిడి కింద తయారు చేస్తాను. అదే ఒత్తిడి అయ్యేది. ఒత్తిడి ఎందుకు వచ్చింది అంటే 5 రోజులు జీవనశైలి బాగలేదు. జీవనశైలి మార్చుకోవాలి. ఒత్తిడి తగ్గాలి అంటే మొట్టమొదటిగా జీవనశైలి మారాలి, అంతే. ఇది కాకుండా మనం ఏది విన్నా, ఎక్కడ చదివినా ప్రాణాయామం కూడా ఒత్తిడితోనే చేస్తాం. అన్నీ అందులోనే. అదే మనసుగా ఎన్ని క్రియలు చేసేది ఎవరు? అందుకనే చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా. ఇక్కడ శివుడు ఏదో కాదు, మీ మానసిక ప్రశాంతతే. శుద్ధి అంటే అర్థం ఏమిటి అంటే అక్కడ మిక్స్డ్గా ఉంది, కలగాపులగంగా ఉంది, ఉగాది పచ్చడిలాగా ఉంది. ఎవరు ఇచ్చారు? నువ్వే. అసలు ఒకప్పుడు ఐటీ ఉందా? ఇవాళ వచ్చింది ఐటీ. మరి అంత జీతాలు అప్పుడు ఉన్నాయా? ఇవాళ వచ్చినాయి. ఏ ఉద్యోగమైనా ప్రతి ఉద్యోగంలో కూడా ఆడవాళ్ళు కూడా ఒత్తిడికి ఫీల్ అయ్యేవాళ్ళు. ఇంట్లో ఖాళీగా ఉండి ఒత్తిడి ఫీల్ అవుతారు. టీవీ సీరియల్స్ చూసినా కూడా ఒత్తిడి వచ్చేస్తుంది. పిల్లలు, బాధ్యతలు ఒక పక్క, ప్రేమ. ఇప్పుడు నాకు నా పిల్లల మీద ప్రేమ, అటాచ్మెంట్. పిల్లల్ని ఎక్కడో ఆ ప్లేస్కో ఎవరి దగ్గర పడేసి వస్తాం ఆఫీసులో. ఇదంతా ఆఫీసు నువ్వు 8 గంటలు ఉండాలి అంటే నీ మనసు ఆఫీసులో లేనప్పుడు ఒత్తిడి అవదా? ఆడైతే మొగ అయితే అక్కడ ఆడ మొగ అని ఏం లేదు. మనసుకి ఇవన్నీ ఒత్తిడికి ఎన్ని కారణాలు ఉన్నాయంటే ఇప్పుడు ఇవాళ లేటెస్ట్ ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలో మీరు ఎన్ని యాప్లు, ఎన్ని సాఫ్ట్వేర్లు తయారు చేస్తున్నారో అన్నీ ఉన్నాయి ఒత్తిళ్ళకి కారణం. చూడొద్దు నువ్వు. నీ ఒత్తిడి కారణం నువ్వు చూడు ఫస్ట్. అందరికీ ఒకటే ఒత్తిడి ఉండదు, ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. ఒక్కొక్కరికి ఇప్పుడు నేను ధ్యానం చేస్తాను, నాకు ధ్యానం అంటే ఇష్టం. పని ఏదో ఉంది నా దగ్గర, కావాల్సినంత నైపుణ్యం ఉంది, కానీ ధ్యానం కుదరట్లేదు. అక్కడ పని మీద నైపుణ్యం ఉండి వాడకపోతే ఇక్కడ ధ్యానం కుదరదండి. ఈ మనసుకు ధ్యానం కుదరదు. ఇక్కడ ధ్యానం కుదరకపోయేటప్పటికి నీ పనిలో నైపుణ్యం కనపడనివ్వరు. మన జీవనశైలిలో ఉండే లోపాలు తగ్గితే ఆల్మోస్ట్ 25% ఒత్తిడిపోయింది. అట్లానే జీవనశైలే కాక ఆహారంతో ఒక 25% అంటే 50% పోతుంది. ఇంకొక 25% ఇక్కడ ఒత్తిడి లేదుగా, పని చాలా బాగా జరుగుతుంది, స్ట్రెస్ రాదని. తర్వాత ఇక్కడే నేను చెప్పింది ఏమిటి, యోగ రహస్యం ఏంటంటే మనసు ఆ ప్రశాంతత స్థితిని పొందిన తర్వాత అదే దైవీ గుణం. ఇది ఏం చేస్తుంది అంటే దానికి క్లెన్సింగ్ దానికి తెలుసు. ఒత్తిడి వచ్చింది అనుకోండి, మనకు ఒత్తిడి ఒక్కటే వస్తుందా? కొలెస్ట్రాల్ వస్తుంది, చాలా ఎక్స్ట్రాలు చాలా ఉన్నాయి, షుగర్ వస్తుంది, ఎన్నో ఉన్నాయి, హైపర్ ఎసిడిటీ వస్తుంది, ఏవో చాలా చాలా వస్తాయి, డిప్రెషన్స్ వస్తున్నాయి, అన్నీ వస్తూనే ఉన్నాయి కదా. ఇన్ని వస్తున్నాయి కదా. ఇప్పుడు ఏమైంది? పని ఒత్తిడి, ఆ ఒత్తిడి ఏదో పనిలోనే ఒత్తిడి వచ్చిపోతే బాగుండదు. అట్లా మనసు ఏం చేస్తుంది? జీతం తెచ్చుకుంటున్నట్టుగానే అదేమో నెలకు ఒకసారి ఇస్తారు, ఇదేమో ప్రతిరోజు తెచ్చుకునే జీతం. జీవితాన్ని వదిలిపెట్టి జబ్బనే జీతాన్ని రోజు ప్రతి వాళ్ళు మనం ఈ ఐటీనే కాదు ఎక్కడైనా ఇదే గొడవ, ఇది తీసుకొచ్చుకుంటుంటుంది. కానీ ఇది ఆగుతుంది. ఆ మనసుకు తెచ్చింది ఏం చేస్తుంది అంటే మనసులో పెట్టుకోకుండా భౌతిక దేహం మీదకి తీసుకెళ్తుంది, బ్రెయిన్ మీదకి తీసుకెళ్తుంది, న్యూరో సిస్టమ్.
ఆర్గాన్స్లోకి వెళ్తున్నాయి. ఆ తర్వాత బిహేవియర్లో మార్పు వస్తుంది. ఇవన్నీ ఏమైపోయి చివరికి మనం చూసేది ఏమిటి అంటే ఇన్ని జరిగినవి చూడకుండగా, మొదలైనది చూడకుండగా, మూలం చూడకుండగా, రూట్ కాజ్ చూడకుండగా ఇవాళ నాకు స్ట్రెస్ ఉంది పోవాలని అంటే ఎండ్ రిజల్ట్ని చూసి పోగొట్టుకోవాలనుకోవడం. మళ్ళీ అంత ప్రాసెస్ జరగాలి. ఎంత ప్రాసెస్ అయితే నీ భౌతిక దేహం మీదో, భౌతిక దేహమేగా ఈ బ్రెయిన్లో జరిగే అన్ని కెమికల్ రియాక్షన్స్ అన్నీ కూడా భౌతికమే కదా. ఈ భౌతిక దేహం దాకా రావడానికి ఏ ప్రాసెస్ అయితే ఉందో మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా రివర్స్ అయితే కానీ నీకు రాదు. మరి ఆ ప్రాసెస్ రివర్స్ అవ్వడానికి ఎట్లా? మందులు వేసుకోమా, హోమియో వేసుకోమా, ఆయుర్వేదం వాడదామా, లేకపోతే అల్లోపతి, లేకపోతే కౌన్సిలింగ్ ఎవరన్నా చేస్తారా బాగా, కొన్ని గురువు దగ్గరకన్నా వెళ్దామా, లేకపోతే ఏదన్నా ఒక టూరు వీకెండ్స్కి ఎక్కడన్నా వెళ్ళి ఉండొద్దాము. ఉండి వస్తే ఏమవుతుంది? మీరు ఇల్లు వదిలిపెట్టి 2 రోజులు వెళ్తారు, బాగానే ఉంది, కానీ 2 నెలలకు సరిపడా స్ట్రెస్ వస్తుందని తెలియట్లే ఎవరికి. ఒక్క క్షణం అక్కడ శాంతి వస్తే రావచ్చు, కానీ ఏమి పని అసలు ఏమవుతామో తెలుసా అండి? ఇక్కడ పనిలో ఉంటే కొంత స్ట్రెస్ వస్తే వచ్చింది, అది వేరు విషయం. ఖాళీగా ఉండి దాన్ని ఎంజాయ్ చేశాక అదే ఉండాలనుకోవటం వల్ల ఈ ఉన్న స్ట్రెస్ 10 అవుతుంది. అవునో కాదు మీరే చూడండి.